తనకు మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సీఎం జగన్ పోటీ చేయాలని తనను కోరుతున్నారని, ఈసారి పోటీ చేయకుండా పార్టీ వ్యవహారాలు చూసుకుంటానని జగన్కు తెలిపినట్లు ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇప్పిరిలో ఆసరా ఉత్సవాల్లో ఆయన పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. 33 ఏళ్ల వయసుకే మంత్రినయ్యానని, ప్రజలంతా పోటీ చేయాలని చెబితే అదే విషయం సీఎంకు తెలియజేస్తానని అన్నారు. మళ్ళీ ఎవరికో తెలియని కొత్త మొహాలకు పంపించి ఫోన్లో నొక్కాలట, నొక్కితే వస్తుందట. ఆ మాయలో పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. పడిపోకుండా చూడాల్సింది ఎవరు? మీరు. ఒక అమ్మాయి, ఒక ఆవిడ ఎక్కడైనా పడిపోతుందా మాయలోనంటే మాయలో పడకుండా ఆపాల. ఇలాంటి వాళ్ళు జీవితంలో ఎన్నో మంది మాయగాలు వస్తారు. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి. ఇక్కడేం జరిగిపోయింది అందు మీకు ఎందుకు? టీవీలో ఇప్పితే ఏదో ఒకటి వస్తుంది, పేపర్ తీస్తే ఏదో ఒకటి, అక్కడ మోసం జరుగుతుంది. నీ కళ్ళెదురుగా జరిగినటువంటి సత్యం ఏంటి నువ్వు చూడకూడదా? ఒక ధనవంతుడి పిల్లలతో సరిసమానంగా బూటు షూటు వేసుకొని ఇలాంటి బ్రహ్మాండమైన స్కూల్కి వచ్చినటువంటి నీ పిల్లడు నీకు సాక్ష్యం కాదా అని అడుగుతున్నాను నేను. నీ గలుగురి కనిపిస్తుంది, నీ పిల్లడే నీకు సాక్ష్యం. ఇప్పుడే కూర్చొని ఎంత హాయిగా భోజనం తిన్నారు. ఆ భోజనం, ఈ స్కూలు, ఆ డ్రెస్సు, ఆడికి ఇచ్చినటువంటి యూనిఫామ్, బూటు, బెల్టు, కంప్యూటరు, సంతోషం, ఆ టీచర్లు, ఇదన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నీకు సాక్ష్యం కదా? టీవీలో కనిపించిన బొమ్మ నీకు సాక్ష్యమా? ఇంటికి వచ్చిన తెలుగుదేశం అనే దగులుబాజీగాడు నీకు సాక్ష్యమా? ఆడు సిలిండర్ ఇస్తాడు నీకు. అది నమ్మి ఎవరైనా చెప్పి గొయ్యిలో పడిపోతే మీరు పడిపోతారా? ఇవి సాక్ష్యాలు కాదా మీకు? టీడీపీ ప్రభుత్వం వచ్చింది, చూపించు. మనం అభివృద్ధి జరగలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే, ఆ ప్రభుత్వంలో ఏం జరిగిందో చూపించు. మా ప్రభుత్వంలో ఏం జరిగిందో నేను చూపిస్తాను. ఇప్పుడే మీ అందరు ఎక్కడ ఉన్నారు? ఈ స్కూలు మేము చేసిన అభివృద్ధి కాదా? ఏమమ్మా కాదా? చూడండి, అటు అనుకుంటున్నా చూడండి. ఈ స్కూల్ ఎవరు చేసింది? వైఎస్ఆర్ ప్రభుత్వం. మీకు వేసినటువంటి రోడ్డు ఎవరు వేసింది? మీ ఊర్లో కట్టినటువంటి సెక్రటేరియట్ బిల్డింగ్ ఎవరు కట్టింది? మీ ఊర్లో కట్టినటువంటి రైతు భరోసా కేంద్రం ఎవరు కట్టింది? ఇవన్నీ నేను చెప్తున్నాను. టీడీపీ చేసింది ఒకటి చెప్పమనండి, ఒక్కటి కూడా మీరు ఆలోచించండి. ఇందులో కొంతమంది టీడీపీ ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఆలోచించండి. మీరు తప్పు చేశారు, నన్ను నమ్ముతారు కదా, నమ్మేస్తారు. ఇప్పుడు వాళ్ళకి చెప్పాను ఏం చేస్తారో చెప్పను. అందుకోసం అభివృద్ధి జరగలేదని పత్రికల్లోనూ టీవీల్లోనూ వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీలు చెప్పుకుంటారు. అవి మళ్ళీ ఓటు వైఎస్ఆర్ పార్టీకి వేసేస్తారు కానీ భయంకర మాటలని చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.